సచివాలయంలో ఏ ఉద్యోగన 5 ఉద్యోగాలు 6 ఉద్యోగాలు చేసే పరిస్థితి ఏర్పడింది. అసలు రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారా? ఇంకా ఏ డిపార్ట్మెంట్లు లేవా? అనే ఆర్థికపరమైన బెనిఫిట్స్ అడిగితే అదనపు పని భారం కల్పిస్తున్నారు తప్ప వీళ్ళు ప్రధానంగా ఈ సచివాలయ వ్యవస్థలో ఉండకూడదు. ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులుగా వీళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. గత ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశంతో కూడా దాని తర్వాత పని ఒత్తిడిని పెంచడం వల్ల కొంతమంది మానసిక ఒత్తిడి కుదురుతున్నారు. ఒక టైం ఏదో ఆర్థిక పరిస్థితి బాగాలేరండి. గత ప్రభుత్వం అలాగా చెప్పారు, అదే పొజిషన్ ఇప్పుడు చెప్తున్నారు. సచివాలయ ఉద్యోగులు మాత్రమే 100 మంది చనిపోయిన కూడా కనీసం ప్రభుత్వం చిన్న జాలి కూడా చూపించటం లేదండి. సెలవులు, పబ్లిక్ హాలిడేస్ అనేవి మాకు చాలా వరకు మేము మర్చిపోవాల్సి వచ్చింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చెలో విజయవాడ పిలిపించడం జరిగింది. విజయవాడలోని ధర్నా చౌక్ అంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు ఉద్యోగులంతా కూడా విజయవాడ జరిగింది. అసలు వారి సమస్యలు తెలుసుకుని పెట్టి చేద్దాం. ప్రధానంగా మీ సమస్యలు ఏంటి ఎందుకు విజయవాడ పిలిపించారు ధర్నాకి? మా సచివాలయ వ్యవస్థ వచ్చి నేటికి ఇప్పటికి కూడా 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరం కూడా త్వరపడుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో మిగతా ఉద్యోగుల్లాగా మాకు లభించడం లేదు. దానిలో మాకు భాగంగా ఎప్పుడైతే ఒక ఉద్యోగి 6 సంవత్సరాలు కంప్లీట్ చేశారో వారికి ఏఎస్ అనే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ 6 సంవత్సరం నుంచి కూడా ఫైల్ పెడతామని చెప్పేసి ఇంతవరకు కూడా ఎలాంటి మార్పు రాలేదు, అది ప్రగతి సాధించలేదు. అదేవిధంగా మాకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ మీ ఏఎస్ అడుగుతున్నాం. మేము ప్రభుత్వానికి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ప్రభుత్వానికి మేము ఏ ప్రభుత్వం వచ్చినా మేము అందులో భాగమే. మేము ఎప్పుడు వచ్చినా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మాకు కావాల్సింది మేము చేసే పనికి తగిన వేతనం, తగిన గౌరవం. ఒక ఉద్యోగి కేవలం ప్రభుత్వ ఒక ఉద్యోగమే చేస్తాడు ఎప్పుడైనా. కానీ సచివాలయంలో ఏ ఉద్యోగన 5 ఉద్యోగాలు 6 ఉద్యోగాలు చేసే పరిస్థితి ఏర్పడింది. మనం గమనిస్తే ఒక వెల్ఫేర్ సెక్రటరీ అడ్మిన్గా ఇన్ఛార్జ్ తీసుకుంటున్నాడు, అలాగే డిఏగా గ్రామాల్లో ఇన్ఛార్జ్గా తీసుకుంటున్నారు, పట్టణాల్లోకి వచ్చేపాటికి ఈడిపిఎస్ ఎడ్యుకేషన్ డేటా సెక్రటరీ ఇన్ఛార్జ్ తీసుకుంటే అడ్మిన్గా చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఒక ఉద్యోగి ఒక జీతం, కానీ ఇన్ఛార్జీలు మాత్రం 4-5 తీసుకుంటున్నారు. మేము అడిగేది కొన్ని డిమాండ్సే. మా మహిళా ఉద్యోగులు చాలామంది ఉన్నారు. మార్నింగ్ 9 గంటలకు వస్తే కుటుంబంతో మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్ళి గడపడానికి ఇంట్లో కుటుంబం చూసుకోవడానికి 7, 8, 9 అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబం చక్కగా ఉండాలంటే ఇంట్లో ఆడవాళ్ళు త్వరగా వెళ్ళి వాళ్ళ పిల్లల్ని సక్రమంగా చూసుకున్న రోజే మన కుటుంబం బాగుపడుతుంది. కానీ జీవితంలో సగభాగం సచివాలయంలో అయినా గడిపేస్తున్నాం. ప్రధానమైన సమస్య ఏంటి అసలు? ప్రధానమైన డిమాండ్ ఏఎస్ ఒకటి, బిఎల్ఓ కేవలం సచివాలయ ఉద్యోగులకే వేస్తున్నారు. అవి వాటిని తొలగించి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సమానంగా ఏ విధంగా వేస్తున్నారు, గతంలో ఏ విధంగా వేస్తారో వాళ్ళకి మాకు కూడా అందరికీ సమానంగా పంచాలి. తర్వాత నేషనల్ ఇంక్రిమెంట్స్ మాకు 6 సంవత్సరాలు దాటిపోయింది, 7వ సంవత్సరం వచ్చేసింది. నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇంతవరకు మాకు ఎవరు ఫైల్ ఇచ్చేయలేదు. అలాగే అందరికి ప్రభుత్వ ఉద్యోగులకి 2 సంవత్సరాలకి ప్రొఫెషన్ డిక్లేర్ అయిపోతుంది. కానీ మాకు 2 సంవత్సరాల 7 నెలలు దాదాపు 9 నెలలు దాటిపోయింది. కాబట్టి మా అందరికీ మేమేం అడుగుతున్నామంటే ఏరియాస్ అడుగుతున్నాం. మేము ప్రస్తుతం ఆర్థికంగా చితికిపోయాం. అలాగే మా గ్రామంలో వెళ్ళి పట్టణాల్లో ఉంటూ మాకు సగం జీవితం ఈ ఖర్చులకే అయిపోతున్నాయి. మేము అడిగే దయచేసి నేషనల్ ఇంక్రిమెంట్లు, ఏఎస్, మా ప్రమోషన్ ఛానల్ ప్రతి ఉద్యోగి ప్రస్తుతం అందుకుంటున్నటువంటి ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ప్రమోషన్. ఏ ఉద్యోగైనా 3-4 సంవత్సరాలకి ఏదో ఒక ప్రమోషన్లో పై స్థాయికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. కానీ ఒక సచివాలయ ఉద్యోగం మాత్రం 7 సంవత్సరాలుగా అదే సచివాలయంలో అక్కడే అదే పోస్టులో 4-5 ఇన్ఛార్జీలతో అది ఒకే జీతంతో ఇబ్బంది పడుతున్నారు. మరొక సమస్య ఏంటంటే మేము ఎవరైతే ఇన్ఛార్జ్గా చేస్తున్నారో మాకు ఎఫ్ఏఎస్ ఇవ్వమని చెప్పాం. దాంతోపాటు 30% వేతనంతో కూడినటువంటి ఎఫ్ఏఎస్ ఇవ్వమని అడుగుతున్నాం. మన ఇతర గవర్నమెంట్ ఉద్యోగులు చూస్తే ఎవరైనా ఒక ఉద్యోగి అక్కడ భర్తీ ఇన్ఛార్జ్ చేస్తే దానికి 30% పేమెంట్ ఇస్తారు. కానీ మన సచివాలయ ఉద్యోగులు ఒక ఉద్యోగం కాదు 4 ఉద్యోగం ఇన్ఛార్జ్ చేసినా కూడా ఒక 30% కాదు కదా 3% ఎక్స్ట్రా పేమెంట్ కూడా చేయట్లేదు. మేము అడిగేది ప్రభుత్వానికి మేము ఒకటే చేతులు జోడించి అడుగుతున్నాను. మేము మీకు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, న్యాయమైన మా డిమాండ్లు నిర్వర్తించి మమ్మల్ని లైన్ డిపార్ట్మెంట్లో కలిపి మా కుటుంబాలని మా ఉద్యోగస్తులను కాపాడాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, మంత్రివర్గాన్ని కూడా మా ప్రమోషన్ ఛానల్ త్వరగా ఇచ్చేసి మా లోకేష్ గారికి కూడా మా వినమ్రంగా మేము తెలియజేస్తాం. దయచేసి మా కుటుంబ సభ్యులందరినీ మీ చేతుల్లో తీసుకొని మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుచున్నాను. ప్రభుత్వంలో అన్ని వర్గాలు అందరు ఉద్యోగులు సంతోషం. మరి మీరు ఎందుకు రోడ్ ఎక్కారు 1,00,000 మందిగా? ఈ సమస్య ఇప్పటి నుంచి కాదండి, గత 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు మేము అడుగుతూనే ఉన్నాము. అందరూ ఎలా ఉన్నారో నాకైతే తెలీదు. మా సచివాలయ వ్యవస్థకు మాత్రం రావాల్సింది మేము వాటి కోసమే వచ్చాం. నా పేరు బాజీ అండి. నేను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అడ్మిన్గా పనిచేస్తున్నాను. మా ప్రధాన సమస్యలు ఏంటంటే పని ఒత్తిడి.
పని ఒత్తిడి ఒక ఉద్యోగి ఒక పని చేయాల్సి వస్తే టైంకి మేము 2-3 చేయాల్సి వస్తుంది. రెండోది మాకు ప్రమోషన్ ఛానల్, మాకు సరైన ప్రమోషన్ ఛానల్ లేదండి. ప్రమోషన్ ఛానల్ కల్పించమని కోరుతున్నాము. మనకి ఇంకోటి నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఆల్రెడీ మేము కొత్తగా అడుగుతున్నది కాదు, ఇది టీచర్లకు ఇచ్చారు, మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇస్తున్నారు. నోషనల్ ఇంక్రిమెంట్స్ మాకు మంజూరు చేయాలి. నోషనల్ ఇంక్రిమెంట్స్తో పాటు అడిషనల్ అడ్వాన్స్ స్కీమ్, ఈ ఇంక్రిమెంట్ కూడా మాకు కల్పించాలి. సో మేము ప్రభుత్వానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు, ప్రభుత్వంలో భాగమే. ప్రభుత్వం ఏ పని అప్పగించినా మేము సక్రమంగా డోరు వద్దకి ప్రజల వద్దకి చేకూర్చి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే ఉద్యోగులం మేము. కింది స్థాయి ఉద్యోగులం. సచివాలయం ఉద్యోగం అంటే ప్రభుత్వంలో చిట్ట చివర ఉద్యోగులు మేము. డోరు దగ్గరికి ప్రజలకి సేవలు డోరు దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళం. మమ్మల్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి, మా బాధను కూడా వినండి. మేము మీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. ప్రభుత్వానికి మేము ఎప్పుడూ మద్దతే, ప్రభుత్వంలో భాగమే. సో అందుకని మా ఈ వినయపూర్వకంగా ఈ సమస్యల్ని విని మాకు త్వరగా పరిష్కారం చేయగలనని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మరియు మంత్రివర్యులు నారా లోకేష్ గారిని విన్నవించుకుంటున్నాం. నా పేరు ధనలక్ష్మి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అలాగే 13/2020 గుంటూరు డిస్ట్రిక్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. 175/2025కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే ఈరోజు మేము ఇంతమంది కూడా ఒకే పెద్ద ఎత్తున తరలి రావడానికి కూడా మా ప్రధానమైనటువంటి డిమాండ్లు, మాకు అందరు ఉద్యోగులు కూడా ఆర్థిక అవసరాల కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటుంటే మాకు ఆత్మగౌరవం కల్పించండి మహాప్రభు అని మేము వేడుకోవాల్సినటువంటి దుస్థితికి మమ్మల్ని ప్రభుత్వం దిగజార్చిందని మేము కోరుకుంటున్నాము. కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ సర్వేలో కూడా, ఏ డాష్ బోర్డులో కూడా అన్ని రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రం చేసేటువంటి పనుల్లో సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే మన యొక్క డాష్ బోర్డులు కానీ ఇన్ని రకాల సర్వేల్లో కానీ మన రాష్ట్రం ముందుండి అనేక రకాల అవార్డులు తీసుకుంటుంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం సచివాలయ ఉద్యోగులు చేస్తున్నటువంటి సమిష్టి కృషి మాత్రమే అని ప్రధానంగా చెప్పవచ్చు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సచివాలయంలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా గడియార ముళ్ళతో పోటీ పడి మరీ పనిచేస్తున్నారు. అలాగే పొద్దున్నే 6:30 మొదలుపెట్టిన పెన్షన్లు ఇవ్వడం 9 గంటల్లోపే 90% పూర్తి చేస్తున్నారు. అలా గడప గడపకు సంక్షేమం అందించేటువంటి సచివాలయ ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా యొక్క ప్రమోషన్ ఛానల్ను కల్పించి మాకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని సవినయంగా వేడుకుంటున్నాము. అలాగే అనేకమైనటువంటి సర్వేలతోటి ఇబ్బందులు గురిచేయొద్దని ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారిని వేడుకుంటున్నాము. మీరు డాష్ బోర్డులతో పోటీపడి మేము పనిచేస్తున్నప్పటికీ కూడా మీరు అనేక రకాల ఒత్తిడిలకు గురి చేస్తున్నారు. 10 మంది పర్యవేక్షణ అధికారులు పెడుతున్నారు, కానీ పనిచేసే ఉద్యోగి మాత్రం ఒక్కళ్ళుగానే మిగిలిపోతున్నారు. ఒక ఉద్యోగి మీద 10 మందిని పర్యవేక్షణ చేస్తున్నారు. 10 మందికి ఆన్సర్లు చేయడంతో మాకు సమయాభావం అయిపోతుంది. కాబట్టి మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క సర్వేలో కూడా రాష్ట్రాన్ని ముందంజలోనే ఉంచుతున్నటువంటి సచివాలయ ఉద్యోగుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడండి, ఆర్థిక భద్రతను కల్పించండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా పని భారాన్ని ఈక్వల్గా చేయండి. అనేక మంది డిప్యుటేషన్లో పంపించారు. ఇద్దరు చేసేటువంటి పనిని ఒక ఉద్యోగి మాత్రమే చేయాల్సి వస్తుంది. దానిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మా మీద ఒత్తిడిని తగ్గించాలని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి ఎన్నో అపరిష్కృతమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కారం చేయాలండి. అలాగే ఇటువంటి ఎన్నో సమస్యల మీద, ప్రధానమైన డిమాండ్ల మీద వినతి పత్రాలు తీసుకొని మా యొక్క అసోసియేషన్ నాయకులు ఎంతోమంది అధికారుల దగ్గరికి చేతులెత్తుకొని వెళ్తూ ఉన్నారు. అలాగే ఆ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ సమస్య 48 గంటల్లో పరిష్కరిస్తాము, 45 రోజుల్లో పరిష్కరిస్తామని కాలయాపన చేస్తున్నారు. కానీ ఎటువంటి సమాధానాలు ఉండటం లేదు. అలాంటివన్నీ కూడా ఎన్నో చూసి విసుగు చెంది వేసారినటువంటి సచివాలయ ఉద్యోగులు ఈరోజు పెద్ద ఎత్తున విజయవాడకు తరలి రావడం జరిగింది. బిఎల్ఓ విధులను చూసినట్లయితే 13 డిపార్ట్మెంట్లకు ఇవ్వాలని చెప్పేసి జీవోలో ఉన్నప్పటికీ ఒక సచివాలయ ఉద్యోగులు మాత్రమే ఇస్తున్నారు. అసలు రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారా, ఇంక ఏ డిపార్ట్మెంట్లు లేవా అనే విధంగా మనకి పనులు కేటాయించడం జరుగుతుంది. ఒక పక్క సర్వేలు చూసినట్లయితే ఎస్ఐఆర్ విధులు కాండించి మరి మొన్న జరిగినటువంటి జనగణన ద్వారా దాకా గత 5-6 నెలలుగా శనివారం లేదు, ఆదివారం లేదు, పండగ లేదు, ప్రతి ఒక్క రోజు కూడా గడియారంలో ముళ్ళతో పాటు పరిగెత్తాల్సి వస్తుంది. పొద్దున 6 గంటలకు లేచి బయటకు విధుల్లోకి వెళ్తే ఎన్నింటికి ఇంటికి వెళ్తామో మాకు తెలియని పరిస్థితిలో ఉంది. అదే కనుక ఒక మహిళా ఉద్యోగులు చూసుకున్నట్లయితే వాళ్ళకి కూడా డాష్ బోర్డులో ఏదైనా సరే రిపోర్ట్లో కొంచెం తేడా వచ్చిందంటే సమయం కూడా చూసుకోకుండా అధికారులు ఫోన్లు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రేత్రి 9ంటికి 10ంటికి ఫోన్ చేసి మీ డాష్ బోర్డులో రిపోర్ట్ తక్కువ ఉంది అని అంటే ఆ మహిళా ఉద్యోగులు కానీ ఆ సచివాలయ ఉద్యోగి కానీ ఎలా నిద్రపోవాలండి? వారి యొక్క
యొక్క మానసిక పరిస్థితి ఏంటండి? అది కూడా అధికారులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి ఎన్నో సమస్యల మీద మేము గొంతెత్తి గళం విప్పి కదం తొక్కుతూ మనం విజయవాడ దాకా నడిచి రావడం జరిగింది. ఇటువంటి అన్ని సమస్యలను కూడా మా మీడియా పాత్రికేయుల ద్వారా ప్రభుత్వం దృష్టికి చేరుతుందని మేము నమ్ముతూ మాకు అతి కొద్ది కాలంలోనే మా ప్రమోషన్ ఛానల్ గురించి కానీ, మాకు రావాల్సిన ఎరియర్స్ గురించి కానివ్వండి, మాకు ఇవ్వాల్సినటువంటి అనేక రకాలైనటువంటి కేటాయించాల్సినటువంటి విధుల విషయంలో కానివ్వండి, అన్ని ప్రభుత్వం మంచి సరైన నిర్ణయం తీసుకుంటుందని మేము కోరుకుంటున్నాము. మా ప్రభుత్వంలో ఉద్యోగులంతా సంతోషం ఉన్నారు. మరి మీరు ఎందుకు రోడ్ ఎక్కారు ఈరోజు సచివాలయ ఉద్యోగులంతా? సచివాలయ ఉద్యోగులందరూ ఎందుకు రోడ్ ఎక్కాల్సి వచ్చింది అని అంటే, వారికి కేటాయించినటువంటి విధులలో అది ఒక సచివాలయ ఉద్యోగులకే కేటాయిస్తున్నారు. అందే సచివాలయ ఉద్యోగులు మాత్రమే సవతి ప్రేమ చూపిస్తున్నా అనే ప్రభుత్వం అనేటువంటి ధోరణి మాకు అనిపిస్తుంది. కాబట్టి మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమే, మేము కూడా పరీక్ష రాసి వచ్చిన వాళ్ళమే, ఏపీపీఎస్సీ ద్వారా వచ్చిన వాళ్ళమే. మిగిలిన వాళ్ళందరికీ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ఇచ్చి మాకు ప్రత్యేకమైన ఫేషియల్ అటెండెన్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మాకు కూడా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్ అని తెలియజేయాలంటే మాకు కూడా ఫేషియల్ అటెండెన్స్ తీసేసి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ఇవ్వండి. అప్పుడు మాత్రమే మాకు కూడా అందరికీ సమానమైనటువంటి రైట్స్ ఉంటాయి కదా. ఉద్యోగులు అందరినీ సమానంగా చూడాలి. అలా కాకుండా సచివాలయ ఉద్యోగుల్ని ఒకవైపుగా, మిగిలిన ఉద్యోగుల్ని ఒకవైపుగా చూస్తున్నటువంటి ధోరణి ఉంది అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఈ రోజు అందరూ కూడా ఇక్కడ దాకా రావడం జరిగింది. గత ప్రభుత్వం మీ పరిస్థితి, ఈ ప్రభుత్వం ఎలా ఉంది సచివాలయ ఉద్యోగుల పరిస్థితి? గత ప్రభుత్వంలో వాలంటీర్ సిస్టమ్ ఉంది కాబట్టి మేము మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నాము. కానీ ఇప్పుడు మానిటరింగ్ చేసుకోవడం కంటే కూడా వాలంటీర్ చేసేటువంటి విధులను కూడా మేమే నిర్వహించవలసి వస్తుంది. అటువంటి సమయంలో మేమందరం కూడా సర్వేలకి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కొక్క సచివాలయ ఉద్యోగికి వాలంటీర్కి ఒక క్లస్టర్ ఉండేది. ఇప్పుడు ఒక్కొక్క సచివాలయ ఉద్యోగికి 4 నుంచి 5 క్లస్టర్స్ ఉంటున్నాయి. అలాగా కాకుండా కొంతమందిని డిప్యుటేషన్ మీద పంపించడం వల్ల ఆ డిప్యుటేషన్లో వెళ్ళిన వాటి విధులు కూడా సచివాలయ ఉద్యోగులే నిర్వహించవలసి వస్తుంది. ఇద్దరు చేయాల్సిన పని, ముగ్గురు చేయాల్సిన పని ఒక సచివాలయ ఉద్యోగి చేయాల్సి వస్తే ఎంత మానసికమైన ఒత్తిడికి గురి అవుతారో ఆ విధంగానే ఇప్పుడు అందరూ కూడా గురి అవుతూ ఉన్నారు. అలాగే వందలాది మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది మానసిక ఒత్తిడి వల్ల, హార్ట్ అటాకుల వల్ల. వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని కూడా కారుణ్య నియామకాల ద్వారా ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. రామకృష్ణ అండి, నేను వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను జగ్గేపేట మండలంలో. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏదైతే మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని, ఇది ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం, ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది. గతంలో సపోర్ట్ సిస్టంగా వాలంటీర్స్ ఉంటే వాలంటీర్స్ని తీసేశారు. ఒక్కొక్క సచివాలయ ఉద్యోగికి 4-5 క్లస్టర్లు అసైన్ చేసి తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇంకా పని ఒత్తిడి పెంచడం, సర్వేల పేరుతోటి, బిఎల్ఓల పేరుతోటి, బిఎల్ఓలు గ్రామ సచివాలయాల్లో ఇంతకుముందు అంగన్వాడీ టీచర్లు చేయొచ్చు, ఏఎన్ఎంలు చేయొచ్చు, ఇంకా వేరే ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఏమవుతుందంటే సచివాలయ ఉద్యోగస్తులు కేటాయించిన వీటితో పాటు బిఎల్ఓ వర్కులు, అదనపు సర్వేల పనిభారంతో తీవ్ర మానసికమైన క్షోభకు గురవుతున్నారు. ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ బాసిజం అయిపోయింది. సచివాలయాల్లో ఎంఆర్ఓ బాసిజం చేస్తారు మా మీద, ఎండిఓ బాసిజం చేస్తారు, సీనియర్ సెక్రటరీలు మా మీద బాసిజం చేస్తున్నారు. మల్టిపుల్ వర్క్స్ అట్ ఏ టైము మల్టిపుల్ టాస్క్ అయిపోయింది. మాకు ఒక పని అయిపోయిన తర్వాత ఇంకో పనికి మనం చేయడానికి అనుకూలంగా లేదు. దాదాపు 563 రకాల సేవలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ఉండి మేము ప్రధానంగా అన్ని రకాల సేవలు అందిస్తున్నాం. పెన్షన్స్ ఇస్తున్నాం, అన్ని రకాల సంక్షేమ పథకాలన్నింటినీ మేము గ్రామ వార్డు సచివాలయాల్లో క్షేత్రస్థాయిలో అందిస్తున్నా కూడా మాకు అటువంటి సచివాలయ ఉద్యోగస్తులకి ఎటువంటి ఆర్థికపరమైన పదోన్నతులు లేవు, ఆర్థికపరమైన బెనిఫిట్స్ లేవు. ఆర్థికపరమైన బెనిఫిట్స్లు అడిగితే అదనపు పని భారం కల్పిస్తున్నారు తప్ప మాకు ప్రధానంగా ఎటువంటి సచివాలయ ఉద్యోగస్తుల మీద ఎటువంటి కూడా ఒత్తిళ్లు చేసడం తప్ప మా యొక్క సమస్యలు పరిష్కరించడం లేదని ప్రధానంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు మా యొక్క డిమాండ్లను పరిష్కరించగలుగుతుందిగా ఈ సందర్భంగా మేము ప్రధానంగా వారిని కోరుతున్నాం. మా ప్రభుత్వంలో ఉద్యోగులంతా సంతోషం ఉన్నారు. మీరు ఎందుకు రోడ్లు ఎక్కారు లక్షల మందిగా? 75 రకాల ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్లో కలుపుకొని ఉంటే 74 రకాల ఉద్యోగస్తులకి ఎటువంటి అందరికీ వాళ్ళు ఏ మాత్రం కూడా సంక్షేమం పేరుతోటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంటే మా యొక్క సచివాలయం 75వ శాఖ ఏర్పడిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల్ని తీవ్రమైన పని ఒత్తిడితోటి వీళ్ళు గత ప్రభుత్వంలో ఎన్నికై వచ్చారు, గత ప్రభుత్వానికి వీళ్ళు ప్రధానంగా ఎంతో కొంత రుణపడి ఉంటారనే ఉద్దేశంతో మా మీద తీవ్ర వేధింపులకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం 75 వీళ్ళు ప్రధానంగా ఈ సచివాలయ వ్యవస్థలో ఉండకూడదు.
ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులుగా వీళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఈరోజు గత ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశంతో కూడా ఈ ప్రభుత్వం మా మీద తీవ్రమైన మానసిక వేధింపులకు గురి చేస్తుందని మేము కోరుతా ఉన్నాం. పేరు దుర్గా ప్రసాద్, గుంటూరు నుంచి వచ్చాము. మేము చాలా ఇబ్బందులు పడుతున్నామనే మాట కన్నా ఒకప్పుడు వాలంటీర్కి 50 ఇళ్ళు అయితే ఇప్పుడు ఒక్కొక్క వార్డు సెక్రటరీకి వచ్చి 250 ఇళ్ళు 300 ఇళ్ళు చేసి డిప్యుటేషన్లతో సచివాలయంలో సగం పైగా వెళ్ళిపోతున్నారు. ఆ డిప్యుటేషన్ విధానాన్ని రద్దు చేసి అందరు ఎంప్లాయీస్ని అందుబాటులో ఉంచితే మా విధులు సక్రమంగా నిర్వహించుకుంటాం మేము మనవి చేసుకుంటున్నాము. ఒక సచివాలయ ఎంప్లాయీ వచ్చి 400 ఇళ్ళకి 500 ఇళ్ళకి సర్వీస్ చేయాలి అవసరం వస్తుంది. రోజువారీ పనులతో కాకుండా ఇళ్ళమ్మ తిరిగి చేయటంలో మేమంతా ఆనందంగానే ఉన్నాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాకపోయినా కానీ మాకందరికీ మా దృష్టిలో ఉంచుకొని మా అందరినీ అందుబాటులో ఉంచుకొని డిప్యుటేషన్ వల్ల చాలామంది ఒక అదివరకు గవర్నమెంట్ 10 మంది ఉంటే ఇప్పుడు 5 4 ఉన్నారు. ఒక్కొక్క సచివాలయంలో 3 మంది కూడా ఉన్నారు. ఆ 3 మంది 900 మందికి ఒక్కొక్క సచివాలయ పరిధిలో 900 హౌస్ హోల్డ్స్ ఉంటాయి. అంతమందికి సర్వీస్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఆ డిప్యుటేషన్ విధానాన్ని రద్దు చేసి అందరు ఎంప్లాయీస్ని అందుబాటులో ఉంచితే మాకు అనుకూలంగా ఉంటుంది. పని వాతావరణాన్ని పని ఒత్తిడి ఒకదాని తర్వాత పని ఒత్తిడిని పెంచడం వల్ల కొంతమంది మానసిక ఒత్తిడి కుదురుతున్నారు. ఒక టైం లేదు, ఉదయం 8ంటికి వస్తే రాత్రి 10 వరకు కూడా సర్వేలు చేయాల్సి వస్తుంది. అంటే చేయటంలో మీకు అనుకూలంగానే ఉన్నాం. గవర్నమెంట్కి ఎటువంటి వ్యతిరేకం కాదు. మాకు అన్ని విధాలా మాకు అంతా సహకరిస్తున్న మీ అందరికీ గవర్నమెంట్ తరపున మేము చేసుకుంటాం నిర్ణయం అయితే మా తరపున మా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి అందరికీ మంచి చేసి చక్కగా అవసరమైన పని ఒత్తిడిని తగ్గించి అందరినీ డిప్యుటేషన్లో వెళ్ళిన వాళ్ళందరినీ వెనక్కి తెప్పించి సచివాలయానికి సరిపడా సిబ్బందిని ఉంచితే బాగుంటుందని నా మనవి. దానివల్ల బిఎల్ఓ డ్యూటీలని ఒకదాని తర్వాత సర్వేలు 24 గంటలు సర్వేలు అవుతున్నాయి. మేము అదే మైండ్లో ఉంటున్నాం. ఇంట్లో వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఒక పని వాతావరణం ఇన్ టైంలో ఉంటే బాగుంటుంది. ఆన్లైన్ సర్వీసులని ఆఫ్లైన్లని 20 మీటింగ్లని ఎప్పుడు పడితే అప్పుడు కాన్ఫరెన్స్లని చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఒక పని సమయాల్లో కాన్ఫరెన్స్లు తీసుకుంటే ఇబ్బంది లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకుని మా అందరికీ మేము అనుకున్నవన్నీ త్వరగా సమకూర్చాలని మేము గవర్నమెంట్ తరఫున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి విన్నవించుకుంటున్నాం. మీరు మా అందరినీ మా డిమాండ్లు అనుకూలించి మాకు మంచి చేస్తారనే ఉద్దేశంతో మేము మనవి చేసుకుంటున్నాం సార్. ఇంకేమీ ఇబ్బంది లేదు. మీ తరఫున మాకు చక్కగా మంచి చేయాలని మేము ఆశిస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్. అలాగే మన ఈరోజు ఈ యొక్క భారీ ఎత్తున సచివాలయం ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ మన సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఇంక్రిమెంట్లు ఇవ్వట్లేదు. 9 ఏళ్ళు పెండింగ్స్ ఉన్నాయి. 9 ఏళ్ళు దానికి సంబంధించి ఏరియర్స్ పెండింగ్ ఉంది. మేము అనేక సార్లు వెళ్ళి ఆ కౌన్సిల్ నిర్మాణంలో రిప్రజెంటేషన్ చేసినా మా దగ్గర డబ్బులు లేవు, మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేరని గత ప్రభుత్వం అలాగా చెప్పి అదే పొజిషన్ ఇప్పుడు చెప్తున్నారు. మేము దయచేసి మాకు 9 ఏళ్ళలో ఒక 2 ఏళ్ళని ఇప్పించవలసిందిగా మేము అడిగినా వారు స్పందించట్లేదు. ఎవరు ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇలా వచ్చినందుకు అందరికీ మా ఏఐటీసీ వర్కర్స్ యూనియన్ తరఫున మరియు మన సెక్రటరీ రాజాగారి తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అని ఈరోజు అడుగుతారు. మేము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో మేము కూడా ఒక భాగం అండి. రాష్ట్రంలో మేము ఎస్టాబ్లిష్ అయ్యి దాదాపు 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా అనేక రకాలైనటువంటి సమస్యలు పనిరీత్యా కావచ్చు, లేదా ప్రమోషన్ ఛానల్ రీత్యా కావచ్చు, నోషన్ ఇంక్రిమెంట్లు కావచ్చు, ఏఎస్ కావచ్చు, మిగిలినటువంటి ఉద్యోగులతో పోలిస్తే మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి లభించినటువంటి ఆర్థిక లబ్ధి కానీ ఇతర అంశాలు కూడా చాలా తక్కువ. దానికోసం ఈరోజు అందరూ కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని మా సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు మీ డిమాండ్స్ ఏంటి? ప్రధాన డిమాండ్స్ ఏంటి మీ? ఇతర శాఖలతో పోలిస్తే పని అధికంగా మాకు కేటాయించడం, రూట్ లెవెల్లో గ్రామ వార్డు సచివాలయాలు ఉండడం కారణంగా పని అనేది మాకు అత్యధికంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా స్లోగా, వేగవంతంగా కాకుండా చాలా స్లోగా నోషనల్ ఇంక్రిమెంట్లు కావచ్చు, ప్రమోషన్ చాలా కావచ్చు, ఏఎస్ కావచ్చు, సగటు ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సినటువంటి అన్నీ కూడా త్వరగా రాకపోవటం ఇది కొద్దిగా బాధాకరం అనిపించింది. అందుకని అందరూ కూడా ఈరోజు ఒకసారిగా వచ్చి ప్రభుత్వానికి మా యొక్క సమస్యలు విన్నవించుకుందాం, మా సమస్యలు తెలియపరుచుకుందాం అనే విధంగా ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఆత్మీయంగా మిత్రులందరూ కూడా సమావేశమయ్యారు. ఇందులో మేము కూడా పాల్గొనడం జరుగుతుంది. నా పేరు మహబూబ్ సుబాన్ అండి. నేను విఎంసీ ఎంప్లాయీని.
వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ అండి. ఇక్కడ మేము మా వ్యవస్థ ఏర్పడి 2019 నుంచి గత 7 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. ముఖ్యంగా మాకు రావాల్సిన ఆర్థిక అంశాలు ఏది కూడా నెరవేర్చట్లేదు ప్రభుత్వం. మేము చాలా రకాలుగా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా పై అధికారులకు ఎవరు కూడా స్పందన లేదు. ముఖ్యంగా ఈ జీవో నెంబర్ 5 మీద అయితే చాలా రేషనలైజేషన్ పేరు తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసేశారు. అది ఏబీసీ కేటగిరీలో చేసి ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్పిన కేటగిరీ ప్రకారం కూడా ఉద్యోగస్తుల విభజన జరగలేదు. ఎక్కడ కూడా సచివాలయాలు పూర్తిగా ఎంప్లాయీస్ పూర్తిగా స్వేచ్ఛగా ఆఫీసులో పనిచేసే పరిస్థితి అనేది ఈరోజు లేదండి. అలాంటి పరిస్థితిని మేము కావాలనుకుంటున్నాం. మిగతా ఉద్యోగస్తులు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉండాలో ఒకసారి కంపేర్ చేయమని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నామండి. మిగతా ఉద్యోగస్తులు ప్రశాంతంగా వాళ్ళు ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ సచివాలయ ఉద్యోగులకి ఎక్కడ కూడా జాబ్ చార్ట్ లేదు. ఒక ఉద్యోగికి 11 రకాల మంది అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఉద్యోగరీత్యా ఇష్టం వచ్చిన టైంలో వాళ్ళు, ఒక చిన్నపిల్లలు లేరు, ఒక ఏజ్డీ లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చిన వర్క్ చెప్పి తీవ్ర నిరాశకి మానసిక స్థితికి లోన్ చేసి చాలామందిని చంపడానికి కూడా కారకులయ్యారండి. ఏ వ్యవస్థలో కూడా ఏ ఉద్యోగులు కూడా ఇప్పటివరకు ఈ 100 మంది పైన కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగుడు చనిపోలేదు. మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే 100 మంది చనిపోయినా కూడా కనీసం ప్రభుత్వం చిన్న జాలి కూడా చూపించటం లేదండి. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము ఎప్పటి నుంచో ఖండిస్తున్నాము. చాలామంది చాలా రకాలుగా చెప్పినా కూడా ఎవరు కూడా మా గోడు వినిపించే పరిస్థితి లేదు. దీంట్లో చాలా ఎఫిషియన్సీ రిసోర్స్ ఉన్నారు, కానీ రిసోర్స్ని ఎలా వాడుకోవాలో కూడా ప్రభుత్వానికి తెలియలేని పరిస్థితిలో మేము ఉద్యోగాలు చేస్తున్నాము. దీన్ని మేము పూర్తిగా ఈ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేసి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఆర్థిక అంశాలు ఏవైనా సరే, ముఖ్యంగా మానసికంగా చాలామంది ఉద్యోగస్తులు చాలా చనిపోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే అధికారులకు ఒక స్పష్టమైన ఆదేశాలు లేవు. అధికారులకు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఏ వర్క్ చెప్పినా సరే ఒక ప్లాన్ ప్రకారం ఇవ్వకుండా ఒక ఉదయం లేదు, సాయంత్రం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో తీసుకొచ్చి మమ్మల్ని ఒక కట్టు బానిసలాగా చూసి మా వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. మా వ్యవస్థను మేము కాపాడుకోవాలంటే ఎందుకంటే మార్గం లేకే మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది తక్షణమే ఈ వ్యవస్థని ప్రక్షాళన చేసి ఈ నిర్వహణ వ్యవస్థని ఒక గాడిలో పెడతారని చెప్పి ప్రభుత్వానికి ఆశిస్తూ ఇక్కడ ధర్నాకి పూనుకున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రమణి అండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుండి వచ్చాము. ఈ మహాధర్నాకు రావడానికి కారణం ఏంటంటే మాకు రావాల్సిన ఏరియర్స్ కానీ ప్రమోషన్ ఛానల్ కానీ వెంటనే ప్రభుత్వం వారు కల్పించాలని కోరుకుంటున్నాం. పని ఒత్తిడి కొంచెం తగ్గించి మా మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. మామూలుగా ఆ ప్రెజర్ అన్నది లేకుండా ప్రశాంతంగా వాతావరణంలో మేము పని చేసుకునేలాగా సహకరించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము. అందరికీ న్యాయం చేసేలాగా ప్రభుత్వం వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వంలో అన్ని అందరు ఉద్యోగులు సంతోషం. మరి మీరు ఎందుకు సచివాలయ ఉద్యోగులు రోడ్ ఎక్కారు ఈ రోజున? ప్రతి పని కూడా సచివాలయమే ఒక రూట్ లాగా తయారైందండి. ఏ పనికి ఎవరిని వాడాలన్నా కానీ ముందు సచివాలయం ఉద్యోగులు ఎక్కువగా గుర్తొస్తున్నారండి. దానివల్ల కొంచెం ప్రెజర్గా ఉంటుంది. ప్లస్ టార్గెట్స్ ఇచ్చేసి ఏ రోజుకి ఆ రోజు ఎంత ఒక పర్సన్ ఒక పని ఎంత టైంలో చేయాలో అంత టైం ఇవ్వకుండా ప్రతిదీ ప్రెజర్గా ఫీల్ అవుతున్నాం. బిఎల్ఓ డ్యూటీలు కానివ్వండి, సెన్సెస్ కానీ ఏదైనా ఒక ప్రెజర్ మూమెంట్లో మమ్మల్ని తీసుకెళ్తున్నారు. దానివల్ల ఈరోజు ఈ మహాధర్నాకి అందరూ వచ్చారు. విజయవాడ నుండి మేము కూడా వచ్చామండి. ప్రధానమైన డిమాండ్స్ ఏంటి మహిళగా? ఏఏఎస్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి. ఏరియర్స్ అన్నీ అందరికీ రావాల్సినవి మొత్తం అందించాలండి. ప్రమోషన్ ఛానల్ కల్పించాలని కోరుకుంటున్నాం. మాకు ఏఏఎస్ అనేది ఇప్పుడు ఇవ్వాలని మా డిమాండ్ సార్. నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా రావాల్సినవి ఉన్నవి. మాకు ఆ ఏరియర్స్ కూడా అందించాలని, పనికి తగ్గ వేతనం అనే మా హక్కుగా మేము పోరాడుతున్నాము. ఎందుకంటే మాకు వేతనానికి మించిన పనిని మాకు అప్పచెప్తున్నారు. టైమింగ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగులకి ఎట్లాంటి టైమింగ్స్ అయితే ఉన్నాయో అలాంటి టైమింగ్స్ కాకుండా మాకు ఎక్కువ టైమింగ్స్ అనేది మాకు కేటాయించి అదే టైంలో మాకు పని కంప్లీట్ చేయాలని కొంచెం ప్రెషర్ తీసుకొస్తున్నారు సార్. సెలవులు, పబ్లిక్ హాలిడేస్ అనేవి మాకు చాలా వరకు మేము మర్చిపోవాల్సి వచ్చింది కొన్ని నెలల క్రితం నుండి. అది ఎస్ఐఆర్ వర్క్ గురించి అయితేనేమి, లేదంటే సెన్సస్ వర్క్ అయితేనేమి, ఏదన్నా మాకు వర్క్ వచ్చిందని అంటే అది ఈవినింగ్ నైట్ 9 అయినా 10 అయినా చేసే వెళ్ళమంటున్నారు. సో కొంచెం లేడీస్గా ఉండి మేము అది కొంచెం భారంగా బాధపడుతున్నాము. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటున్నారు, హస్బెండ్ ఉంటారు. మాకు ఆ టైం 7 తర్వాత కూడా వర్క్ చేయాలి అంటే కొంచెం లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మేము లేడీస్ కొంచెము 100 సంఖ్యలో రావాల్సి వచ్చింది మాకు గొంతు విప్పడానికి. మా ప్రభుత్వంలో ఉద్యోగులంతా సంతోషం చెప్పాక చంద్రబాబు గారు కానీ మంత్రులు చెప్తున్నారు. మరి మీరు ఈ సచివాలయ ఉద్యోగులంతా రోడ్లు ఎక్కారు, ప్రధాన కారణం చెప్తారు?
ప్రధాన కారణం ఇదే సార్, కొంచెం పని ఒత్తిడి. మాకు రావాల్సిన హక్కులు మేము పోరాడుతున్నాము. ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్, ఇది ఒక ఏఏఎస్ అనేది మాకు రావాలి. ఈ రెండింటికేను మాకు సచివాలయ ఉద్యోగులకి జాబ్ చార్ట్ ప్రకారం ఏదైతే ఇచ్చారో దాన్ని మేము సక్రమంగా చేసుకుంటానికి మేము రెడీగా ఉన్నాము. కాకపోతే మాకు జాబ్ చార్ట్ ఇచ్చింది వేరు, ఇప్పుడు మా చేత చేయిస్తున్నది వేరు. అది కూడా టార్గెట్ ప్రకారం చేయిస్తున్నారు. సో దానివల్ల మేము కొంచెం బాధపడుతున్నాము. దానికోసం మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది సార్. సచివాలయ ఉద్యోగుల పరిస్థితి గత ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? అప్పటికి ఇప్పుడు పోలిస్తాం మేము ఉద్యోగ పరిస్థితి. అంటే ప్రభుత్వాల గురించే కాదు సార్, ఉన్నదాన్ని ఆ టైం ప్రకారం వచ్చే సర్వేలను బట్టి కానీ ఆ వచ్చే స్కీములను బట్టి కానీ. పని ఒత్తిడి నేను చెప్పేది, పని ఒత్తిడి పని భారం ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోలిస్తాను నేను. గతంలో అంటే సచివాలయ ఉద్యోగం రకరకాలు చెప్పేవాళ్ళు, పని లేదు పాట లేదు అని రకరకాలు చెప్పేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి? అది ఏ ప్రభుత్వం అయినా సరే మాకు పని అనేది మాత్రం అది కామనే సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం ఒత్తిడిగా మేము ఫీల్ అవుతున్నాము. సర్వేలు అనేది ఎక్కువ వస్తున్నాయి. అది కూడా మేము ఒక టైం బీయింగ్ పెడుతున్నారు. కార్పొరేట్ ఉద్యోగస్తులకి ఎట్లా అయితే టార్గెట్లు పెడతారో ఆ టార్గెట్లు పెట్టడం వల్ల మేము ప్రభుత్వ ఉద్యోగులు కార్పొరేట్ ఉద్యోగులమా అన్న డౌట్ మాకు వస్తుంది. సో అందుకని చెప్పేసి మేము ఆ టార్గెట్లు అనేది మాకు కొంచెం తగ్గించి డాష్ బోర్డ్లో మాకు ఈ లెవెల్లో ఉండాలి, మీరు ఫస్ట్ ఉండాలి అంటున్నారు. సో దానివల్ల కూడా మేము ప్రెషర్గా ఫీల్ అవుతున్నాము. ఆ ప్రెషర్ ఫీల్ అయ్యే కొంచెం ఇది తగ్గించాలి అని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుందామని మేము ఇక్కడికి వచ్చాము సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? నమస్తే అండి, నేను విజయవాడ కార్పొరేషన్లో వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే మాకు నోషనల్ ఇంక్రిమెంట్స్ రావాలి, ప్రమోషన్ ఛానల్ రావాలి. తర్వాత ఏంటంటే మాకు సర్వేలు ఎక్కువ ఇస్తున్నారు, ప్రతిసారి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఒక సర్వే పూర్తయిన తర్వాత ఒక సర్వే గ్యాప్ కూడా ఉండట్లేదు. దీనివల్ల జనాల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఓటీపీ సిస్టమ్ ఒకటి తగ్గించాలి, ఆధార్ అథెంటికేషన్ కూడా తగ్గించాలి. జనాలు అడుగుతున్నారు, ఈ ఆధార్ ఇస్తే ఏమవుతుంది, ఓటీపీ చెప్తే ఏమవుతుందని. మాకు టార్గెట్లు ఎక్కువ ఇస్తున్నారు, లేని వాళ్ళకి షోకాసులు మెమోలు ఇవి ఎక్కువ ఇస్తున్నారు. అవన్నీ తగ్గించాలని మా డిమాండ్.